హాయ్ హలో అండి. ఈరోజు మసాలా వడలు చల్లటి వాతావరణంలో వేడివేడి మసాలా వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్ట్రీట్ స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. పిల్లలకి ఇష్టంగా తినే స్నాక్స్ అండి. బయటవి తెచ్చే బదులు ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. దీనికోసం నేను ముందుగా ఒక అర కేజీ పచ్చిశనగపప్పు వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. మీకు తొందరగా నానాలి అనుకుంటే వేడివేడి వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ ఉంచినా నానిపోతాయి. ఇప్పుడు వడలోకి కారం కోసం 5-6 పచ్చిమిర్చి, అలాగే గుప్పెడు వెల్లుల్లి తొక్క తీసి దాంట్లో వేసుకోవాలి. అలాగే కొంచెం పుదీనా, మీకు ఎంత వీలైతే అంత సన్నగా 2 ఆనియన్స్, కొంచెం కరివేపాకు, అలాగే కొత్తిమీర సన్నగా తరిగి పైనుండి వేసుకోవాలి. తినేటప్పుడు మనకి చాలా టేస్టీగా వస్తాయండి. కావాలంటే మీకు ఇంకా కొంచెం హెల్తీగా చేసుకోవాలనుకుంటే దీంట్లో తోటకూర కూడా వేసుకోవచ్చు, అలాగే మెంతి కూర కూడా వేసుకోవచ్చు. చాలా బాగొస్తాయండి. ఇవి వేగడం కొంచెం లేట్గా వేగుతాయి, కానీ ఓపికతో చేసుకుంటే బాగా కుదురుతాయి. ఇప్పుడు పచ్చిశనగపప్పులో కొంచెం కొత్తిమీర, అలాగే పుదీనా, పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్, వెల్లుల్లి, అలాగే జీరా వేసి కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టుకుంటే అంతగా టేస్ట్ రావండి, బరకగానే పట్టుకోవాలి. ముందుగా నానబెట్టి ఉంచిన శనగపప్పు నుండి ఒక గుప్పెడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిన దాంట్లోనే ఆ గుప్పెడు శనగపప్పు, అలాగే 2 ఆనియన్స్ తరిగినవి సన్నగా, అలాగే కొత్తిమీర, కరివేపాకు, కావాలనుకుంటే మీరు కొంచెం ధనియా పౌడర్, అలాగే రైస్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ముద్దలాగా రావాలి. నేను వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి, వాటర్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే మనం ఇవి వేయించాలండి. లో ఫ్లేమ్లో వేయిస్తే కొంచెం క్రిస్పీనెస్ అనేది తగ్గుతుంది. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండి తీసుకొని ఒక చిన్న వాయ వేసి వేడైందా లేదా చూసి దాన్ని తీసేయాలి. తర్వాత ఒక 3 వడలు చేత్తో ఒత్తుకొని ఒకటొకటిగా వేసుకోవాలి. వేసిన వెంటనే కదిలించొద్దండి, కదిలిస్తే అవి విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వేసి ఒక 2 మినిట్స్ ఉంచితే అవే మనకి ఆయిల్లో పైకి తేలుతాయి. ఇట్లా ఫోర్క్తో ఈజీగా మనకు టర్న్ చేయడానికి వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీస్తే చాలా టేస్టీగా వస్తాయి. మీరు ఎలా ట్రై చేస్తారో నాతో షేర్ చేసుకోండి. పిల్లలు దీన్ని ఏ చట్నీతోనైనా ఈజీగా తినేస్తారు. టమాటో కెచప్తో అయితే ఇంకా బాగా తింటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.